హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇవాళ 5 గంటలకే లేచాను, కానీ ఇంట్లో పనులన్నీ చేసుకొని స్నానం చేసి దీపం పెట్టేప్పటికి 6 అయితే అయిపోయింది. సన్ రైజ్ కూడా అయిపోయింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సన్ రైజ్. చక్కగా సన్ రైజ్ ఎంజాయ్ చేసి దీపం తులసమ్మ దగ్గర అయితే ఫస్ట్ పెట్టేసామన్నమాట. ఈలోగా మా హస్బెండ్ ఫ్రెష్ అవుతూ ఉన్నారు. ఈయన ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసాము. శివాభిషేకం చేసుకుంటారు కదా మా హస్బెండ్, ఫస్ట్ ఆయన శివాభిషేకం చేసుకుంటారు. అది అయిన తర్వాత ఇద్దరం కలిసి పూజ అయితే చేస్తాము. మార్నింగే పూజ అయిపోతుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అఫ్కోర్స్ డైలీ ఇలాగే అవుతుంది. ఇప్పుడు కొత్తగా వంట కూడా యాడ్ అయిందనమాట. ఇంతకుముందు లాస్ట్ 40 days నుంచి మా బాబు ఒక్కడికే వంట చేసేదాన్ని. ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వంట, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేయాల్సి వస్తుందన్నమాట. సో అందుకే ఇంకొంచెం ఎర్లీగా పనులన్నీ ముందే తెవల్ చేసుకున్నాను. మా హస్బెండ్ శివాభిషేకం చేసుకుంటున్నారు. ఇది అయిన తర్వాత పూజ కూడా చేసుకున్నాము. ఆ తర్వాత నేను ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాను. మా బాబు మార్నింగ్ లేచి చదువుకుంటాడు. సో ఫస్ట్ వాడికి కాఫీ కావాలంటాడనమాట. ఇంట్లో పనులన్నీ అయితే కానీ నేను కాఫీ కలపలేదు ఇవాళ. పాపం అమ్మ కొంచెం అర్జెంట్గా కాఫీ ఇచ్చేసాయి, అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 6:15 అయిపోయింది అన్నాడని చెప్పి ఇంకా కాఫీ కలిపేశాను అనమాట. ఇంతకుముందు పాలు తాగేవాడు ప్రోటీన్ పౌడర్ వేసుకొని. 10th క్లాస్కి వచ్చిన దగ్గర నుండి కాఫీ అబ్సెషన్ పట్టేసింది వాడికి. సరే నేను కూడా స్ట్రెస్ రిలీవ్ అవుతుంది కదా అని చెప్పి కాఫీ ఇచ్చేస్తున్నాను. ఇన్స్టెంట్ కాఫీ తాగుతాడు వాడు. మేము మాత్రం ఫిల్టర్ కాఫీ తాగుతాము. వాడికి ఎందుకో ఫిల్టర్ కాఫీ అస్సలు నచ్చదు. మాకు ఈ ఇన్స్టెంట్ కాఫీ నచ్చదు. సో మా కోసం ఫిల్టర్ కాఫీ కలుపుకుంటున్నాము. ఫస్ట్ వాడికైతే కాఫీ పౌడర్ వేసేసి ఇచ్చేసాను. ఆ తర్వాత మేము కూడా కాఫీ కలుపుకొని తాగేసామన్నమాట. కాఫీ తాగిన తర్వాత అప్పుడు మిగతా పని స్టార్ట్ చేద్దామని. అసలు ఎంత కట్ చేయాలనుకున్నా, ఏది కట్ చేయగలిగినా కాఫీ మాత్రం కట్ చేయలేకపోతున్నాము. చూడాలి, ఇంకా రేపటి నుండి మాత్రం కాఫీ కట్ చేయాలి అని స్ట్రిక్ట్గా చెప్పారు మా హస్బెండ్. చూడాలి రేపటి నుంచి చేయగలమో లేదో. ఇంకా నేను వంట స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ పప్పు వేసేసాను. ఉట్టి ముద్దపప్పు కోసం కొంచెం, మేము ముగ్గురమే కదా, ఒక 4 స్పూన్ల వరకు పప్పు వేసేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట. అంటే కాసేపు సోక్ చేసి ఆ తర్వాత కుక్కర్ ఆన్ చేసేసాను. ఈలోగా చారు కూడా పెట్టేస్తున్నాను. టమాటా, బెండకాయ అన్నీ వేసి చారు పెడితే చాలా బాగుంటుంది. అది పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది. పైగా ఏమి వేయం, పోపు గట్రా కూడా ఏం వేయను అనమాట. ఉట్టి ముద్దపప్పులా చేస్తాను. దాంట్లో చారు కూడా, పులుసు కూడా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. సో ఇవాళ నేను పులుసు ఏం చేయలేదు, చారు మాత్రం పెట్టేశాను. టమాటా, బెండకాయ, ఇంకా ఉప్పు, పసుపు, తర్వాత ఇంగువ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మిరియాల గుండ చారు అయితే బరిగించడానికి పెట్టేశాను. ఇవాళ లంచ్లోకి బీరకాయ కూర చేస్తున్నాను అనమాట. బీరకాయ కూర కోసం బీరకాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకొని పోపు వేసి బీరకాయలు పడేసాను. అదే బీరకాయ ముక్కలు వేసేసాను. పడేయడం అంటే అదే వేసేసాను అనమాట కడాయిలో. ఇందులో కొంచెం టమాటా కూడా వేసేసి ఉప్పు, కారం, కొంచెం కూరల గుండా వేసేస్తే కూర చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ కూర సరిపోదేమో అనిపించింది అనమాట. చారు కూడా మరిగిపోతుంది ఈలోగా. ఎందుకంటే బీరకాయ వేగిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది కదా, అందుకని సరిపోదు అనిపించింది. సో కొంచెం ఒక టమాటా కూడా వేసేసి కొంచెం గ్రేవీ కర్రీలా చేసేద్దాం అనుకున్నాను. టమాటా వేసేసి ఉప్పు, పసుపు, కారం, కొంచెం కూరలు గుండా అన్నీ వేసేసి కూర మూత పెట్టేస్తే దగ్గరగా అయిపోతుంది కదా. ఇందులోనే శనగపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేను ఆ ప్లాన్లో లేదు కాబట్టి శనగపప్పు నానబెట్టలేదన్నమాట. మూత పెట్టేశాను. ఓ పక్క వంట అవుతుంటే మధ్య మధ్యలో స్టవ్ క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు అనమాట. అలా ఎన్నిసార్లు చేయి కాల్చుకున్నా ఇదే పని చేస్తూ ఉంటాను. ఇది మా హస్బెండ్ కానీ పక్కన ఉంటే అదే చెప్తారనమాట, చేయి కాల్చుకునేంత వరకు సరదా తీరదు నీకు, మధ్య మధ్యలో దుడిచేస్తూ ఉంటావు అని. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి కుమ్మశనగలు నైట్ నానబెట్టాను అనమాట. వాటిని బాయిల్ చేశాను. మా అబ్బాయి అయితే నార్మల్గా బ్రేక్ తీసుకెళ్ళి తింటాడు. మా హస్బెండ్ ఇప్పుడు ఉల్లిపాయలు అవి ఏం తినట్లేదు కాబట్టి జస్ట్ నార్మల్గానే ఇందులో ఉప్పు, చాట్ మసాలా, పెప్పర్ అవన్నీ వేసేస్తే తినేస్తారనమాట బ్రేక్ఫాస్ట్లోకి. చారుకు పోపు కూడా పెట్టేశాను. కూర ఒక పక్క అయిపోయింది, చారు అయిపోయింది, పప్పు అయితే ఆల్రెడీ అయిపోయింది. ముందు రైస్ పెట్టలేదు నేను ఇంకాను. పప్పు, కూర, చారు మాత్రం ప్యాక్ చేసేసాను అనమాట. అంటే లిడ్స్ పూర్తిగా క్లోజ్ చేయలేదు, నార్మల్గా క్లోజ్ చేసి పక్కన పెట్టేశాను. ఇవి కొన్ని జార్స్ నేను నైట్ ఖాళీ చేసి తోమేనమాట. అంటే ఇందులో అయిపోయినవి, ఆఖరిలో ఉన్నవి, పాడైపోయినవి ఏమైనా ఉంటే అవన్నీ పడేసి గ్లాస్ జార్స్ 2 వాష్ చేసి పెట్టానమాట. ఈ వైట్ కలర్ మూతున్నది హోమ్ సెంటర్లో కొన్నాను, చాలా రోజులైంది. ఇగో మొత్తం వంట అంతా కంప్లీట్ అయిపోయింది. చారు,
పప్పు ఇంకా కూర. ఫస్ట్ అవన్నీ మూతలు పెట్టేసి శనగల్లో ఉప్పు, చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసాను అనమాట. అది బ్రేక్ఫాస్ట్లోకి తినేస్తాం ముగ్గురం కూడాను. మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ కోసం కాదు, వాడు స్నాక్స్లో తింటాడనమాట. యాక్చువల్లీ వాడు స్కూల్కి వెళ్ళలేదు, సరే అని చెప్పి ఇంట్లో నార్మల్గానే తినేస్తాడు. ఆల్రెడీ వాడు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, పొంగరం వేసి ఇచ్చానమాట. సో వాడు నార్మల్గా తింటాడు. మేమిద్దరం, నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్లోకి తింటాము. గ్రీన్ జ్యూస్ కూడా తీసుకొని 2 అంటే గ్రీన్ జ్యూసు ఇంకా ఈ శనగలు బ్రేక్ఫాస్ట్లోకి తింటాం అనమాట. మేము బ్రేక్ఫాస్ట్లు తినే మాట ఉంటే మాత్రం ఇలాంటివే తింటాము. అంటే ఏదైనా శనగలు, పెసలు, బఠానీలు ఇలాంటివి ముందు రోజు నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని బాయిల్ చేసి బ్రేక్ఫాస్ట్లో తినేస్తామన్నమాట. ఆనియన్స్ తినే డేస్ అయితే చెక్క ఆనియన్, టమాటో అన్నీ వేస్తాము. లేవు ఇప్పుడు ఆనియన్స్ తినట్లేదు కార్తీక మాసం కాబట్టి నార్మల్గా ప్లెయిన్వే తినేస్తున్నాము. వంట అంతా అయిన తర్వాత గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి, ఆ తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా రైస్ అయితే మా హస్బెండ్ ఒక్కరికే పెడుతున్నాను. నేను మా బాబు లంచ్ టైంలో పెట్టుకుందామని చెప్పి మా ఇద్దరి కోసం రైస్ అయితే కుక్ చేసుకోలేదు, ఈయన ఒక్కరికే కుక్ చేసి పెట్టేస్తాను. ఆ తర్వాత గ్రీన్ జ్యూస్ అని చెప్పాను కదా, దానికోసం అయితే సబ్జాలు అవన్నీ ముందే నానబెట్టేసి ఉంచేసాను. ఉసిరికాయలు ఒక 3-4 ఉసిరికాయలు తీసుకుంటాం అనమాట. మనం ఎంతమంది తాగితే అన్ని ఉసిరికాయలు తీసుకుంటున్నట్టు మేమిద్దరం తాగుతాం కాబట్టి 3 తీసుకున్నాను. మా బాబు కూడా తాగితే 4 తీసుకుంటా అనమాట. అయితే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, అందుకని 3 తీసుకున్నాను. పెద్దవైతే 2 సరిపోతాయి. 3 ఉసిరికాయలు, కొంచెం అల్లము, తర్వాత కరివేపాకు, ఇంకా పుదీనా, ఇవి ఒకసారి వాష్ చేసి ఇంకేమైనా ఉంటాయేమో అని చెప్పి నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట. ఒకవేళ ఇంకేదైనా ఇసుక గట్రా ఉంటే కూడా కిందకి తేలిపోతుంది కదా, అందుకని. ఆకుకూరలు ఏంటంటే బాగా వాష్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే వాటిని యూస్ చేసుకోవాలి. లేదంటే ఇంకా అవన్నీ వాడతారు కదండి వాటి కోసము, అవన్నీ ఇబ్బంది అవుతాయి అన్నమాట. ఆరోగ్యం కంటే కూడా అనారోగ్యం ఎక్కువ ఉంటుంది సరిగ్గా కడిగి వాష్ చేసుకోకపోతే. దీన్ని మిక్సీ ఆడేసుకోవడమే అనమాట. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర బ్లాక్ సాల్ట్ లేదు, అందుకని చెప్పి నేను క్రిస్టల్ సాల్టే వేసేసుకున్నాను. అంటే గడ్డలుప్పు ఉంటుంది కదా, అది వేసేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా నైట్ ఆల్మండ్స్ కూడా సోక్ చేశాను అనమాట, వాటికి తొక్క తీసి పెట్టాను. తర్వాత శనగలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. మా హస్బెండ్కి ఫుల్గా లంచ్ బాక్స్ కూడా కట్టేశాను, పెరుగు అదంతా కూడా పెట్టేశాను అనమాట. రైస్ అయిపోయింది. రైస్ అయిపోయిన తర్వాత బాక్స్లో రైస్ పెట్టేసి పెరుగు, ఇంకా కూర, ఆవకాయ, అన్నం, చారు, పప్పు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. మా బాబు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా వాడికైతే లంచ్ బాక్స్ లేదు, ఇంట్లోనే తినేస్తాడు. మా హస్బెండ్ ఒక్కరికే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేయడానికి వెళ్తున్నాం అనమాట. మా అబ్బాయి అయితే పొద్దున్నే లేస్తాడు, కొంతసేపు చదువుకున్న తర్వాత వాడు ఫ్రెష్ అయిపోయి వాడు బ్రేక్ఫాస్ట్ వాడు తినేస్తాడనమాట. తినేసాడు ఆల్రెడీ. ఇప్పుడు ఎలాగో ఇవి చేశాను కదా, సో రానన్నా కొంచెం తిందుగా అని చెప్తే వచ్చాడనమాట. మళ్ళీ సాయంత్రం యాజ్ యూజువల్గా వాడికి కాఫీ పిచ్చి మాత్రం చాలా ఎక్కువ పట్టుకుంది. చదువుతూ ఉంటాడు, సో అమ్మ కొద్దిగా కాఫీ అంటూ ఉంటాడనమాట. చిన్న కప్తో ఇస్తే అసలు సరిపోవట్లేదు. సరే ఇంకా ఉట్టి పాలలో కాఫీ గుండ వేసేసి కొద్దిగా షుగర్ వేసి ఇస్తున్నాం కదా, సరే పోన్లే 10th క్లాస్ అయ్యేంత వరకు ఊరుకుందాం అని చెప్పి ఇంకా కాఫీ ఇస్తున్నాను. ఇస్తే చాలా ఆనందపడతాడు. సాయంత్రం మాత్రం అడగలేదనమాట. సరే పాపం చాలాసేపటి నుంచి చదువుతున్నాడు, కాఫీ ఇద్దాంలే అని చెప్పి ఇచ్చాను. మా హస్బెండ్కి ఆఫీస్లో రస్మలై వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా రోజులైంది రస్మలై చేయలేదు కదా అని అన్నారని పాలైతే పెట్టానమాట. ఆల్రెడీ రసగుల్లాస్ మధ్యాహ్నం చేసేసి ఉంచేసాను. కొన్ని ఇంట్లో రాగి జావా, రేపటి నుంచి రాగి జావా అని ప్రిపేర్ చేద్దామని చెప్పి రాగి జావా పౌడర్ అవన్నీ డబ్బాలో వేసి పెడుతున్నాను. రోజు ఫ్రిడ్జ్లోంచి గడిగడికి తెచ్చుకోవడం ఇబ్బంది కదా, అందుకే డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే కోసం శనగలు బఠానీలు నానబెట్టాను. తర్వాత అలాగే ఇంకా ఆల్మండ్స్ కూడా అందులో వేసేసాను, అవి నానబెట్టేసాను అనమాట. నెక్స్ట్ డేకి సాయంత్రం ప్రిపరేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. రసగుల్లాస్ అయితే మధ్యాహ్నమే చేసేసాను అనమాట. అప్పుడు అసలు వీడియో తీయడం అవ్వలేదు, అంటే దాన్ని ఏమంటారు, నాది ట్రైపాడ్ కూడా సరిగా పనిచేయట్లేదు అనమాట, పెట్టడానికి అవ్వలేదు. మా బాబు చదువుకుంటున్నాడు. సరే ముందు నేను రసగుల్లాస్ అవన్నీ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా సాయంత్రం నేను పాలు అంటే రబ్డీ చేసి అందులో కలుపుతాం కదా రస్మలైకి, అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో పాలు బాగా మరిగించేసిన తర్వాత ఇంకా అందులో ఆల్మండ్స్ అవన్నీ వేసుకొని, అంటే బాదం పప్పు బాగా తురిమేసి వేసుకొని, ఇలాచి, షుగర్, ఇంకా
ఇంకేం వేసాను, అంతే, ఇలాచీ కూడా వేసేస్తే బాగుంటుంది. అయితే కుంకుమ పువ్వు వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు కుంకుమ పువ్వు అయిపోయిందనమాట. జనరల్గా స్టవ్ పెట్టుకుంటాను నేను ఇంట్లోని ఇది చేయడానికని, కానీ ఇప్పుడు కుంకుమ పువ్వు లేదు, అందుకని కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసేసాను. అసలు నేను ఏం వేయలేదు, కానీ మా హస్బెండ్ ఏమో కొంచెమైనా కలర్ రాకపోతే అసలు రస్మలైలా అనిపించదు, లుక్ అనిపించదు అని అన్నారని చెప్పి కాస్త ఎల్లో ఫుడ్ కలర్ వేసాను అనమాట. సో రస్మలైస్ అవన్నీ చేసి పక్కన పెట్టేశాను. అంటే మేము 42 రోజులు చేసాం కదా, అది అయింది. సరే మా ఫ్రెండ్స్కి ఏదైనా స్వీట్ తీసుకెళ్తాను అని అన్నారు. సరే స్వీట్ తీసుకెళ్ళడం ఎందుకు, మన రస్మలై చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. చాలాసార్లు చెప్పారంటే ఇంతో నేనే చేస్తానని చెప్పి రస్మలై అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం పనులన్నీ చూసుకొని నేను ఈ బట్టలు మడత పెట్టడం మాత్రం మర్చిపోయాను అనమాట. సో అప్పటికి నైట్ అయిపోయింది. సరే ఇంకేంటి, పొద్దున్న మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఉతకాల్సి ఉంటాయి కదా, సో అందుకని అంతవరకు టైం ఇవ్వకుండా నేనేమో బట్టలు మడత పెట్టేస్తున్నాను. మా బాబు అయితే చదువుకుంటున్నాడు, వాడితోనే కంటిన్యూస్గా ఉండడం అయిందనమాట ఇవాళ. అందుకని ఈ పనులు అయితే కొన్ని అయితే వదిలేయాల్సి వచ్చింది. పక్కనే కూర్చుంటే కొంచెం ఇంట్రెస్ట్గా చదువుతాడు, 10th క్లాస్ కదా, కొంచెం కాన్షియస్గా ఉండాలి. సో వాడితోనే ఉండడం వల్ల కొన్ని పనులు అయితే అవ్వట్లేదు. బట్టలన్నీ మడతలు పెట్టేసుకుని ఇంకా డిన్నర్ చేసేసుకుంటే ఇవాళ డే అయితే ఎండ్ అయిపోతుంది. డిన్నర్లోకి జస్ట్ సింపుల్గా ఉప్మా చేసేద్దాం అనుకున్నాను. సో ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి, సో దట్ వీడియో ముందుకు వెళ్తుంది, నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.